రజని, మీటింగ్ టైం అవుతుంది. తీసుకొస్తున్నానండి. రజని, నేను ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాను. నువ్వు పాప రెడీగా ఉండండి, మనం మూవీకి వెళ్దాం. ఫస్ట్ మీరు ఎర్లీగా రండి, తర్వాత చూద్దాం. డాడీ నిజంగానే మనందరం మూవీకి వెళ్దాం. టికెట్లు కూడా బుక్ చేస్తాం, ఓకేనా? సరేలేండి. హలో రజనీ, చెప్పవే. ఏంటి ఉదయాన్నే కాల్ చేసావు? ఎలా ఉన్నావే? బాగున్నావా? బాగానే ఉన్నానే. ఆయన లేరు, డ్యూటీకి వెళ్ళారు. అదేంటి ఈరోజు అన్నీ పుట్టినరోజు కదా, ఇంట్లోనే ఉంటారనుకున్నాను. లేదువే, మీ అన్నీకి ఈరోజు ఆఫీస్లో ఏదో పని ఉన్నదంట, ఎర్లీగా వెళ్ళిపోయారు. అయినా మీ అన్నీ పుట్టినరోజు నీకు భలే గుర్తుంటుందే. నా పుట్టినరోజు నీకు గుర్తుండదు. ఏపీఎల్ఈ యాపిల్. యాపిల్. హలో, ఎవరు? మీరెవరండి? ఇది రాంగ్ నెంబర్ అండి. నేను హౌస్ వైఫ్ని. నేను మా ఫ్రెండ్ అశోక్ అనుకుని కాల్ చేశాను. ఇది నా నెంబర్. మేడం మేడం మేడం, ఏంటి? మా నాన్నమ్మ నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేదండి, నీకు కొంచెం కంగారు ఎక్కువరా అని. సారీ. ఇట్స్ ఓకే. రాయ్. బీఫర్. ఏమన్నాడు? నానమ్మ ఎక్కడో విన్నట్టుంది. వీడు వాడే అనుకుంటా. అది. హలో, మీ పేరేంటండి? నా పేరు దొరబాబు అండి. దొరబాబా అంటే ఓజీ కాలేజ్లో డిగ్రీ చదివారా మీరు? అవును. ఒరేయ్, నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? లేదే, ఎవరు మీరు? నేను నీ హీరోయిన్ని. ఏ, నువ్వా? అరే, ఎక్కడున్నావు అసలు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సరే త్వరగా వచ్చి. ఏంటి రజని, ఎన్నిసార్లు ఫోన్ చేసిన? విజయ్ అంటే నేను చూసుకోలేదండి, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. చాలా ఏళ్ళ తర్వాత నా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడితో నేను డిన్నర్కి వెళ్తున్నా. ఈ టైంలో డిన్నర్ అంటే? ఎవరతను? వాడు నా ఫ్రెండ్ అండి, నా కాలేజ్ మేట్. చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం. వాడు డిన్నర్కి పిలిచాడు. వెళ్ళి 1 అవర్లో వచ్చేస్తానండి. ప్లీజ్. వంటగదులు అన్నీ రెడీ చేసి పెట్టాను, మీరు తినేసేయండి. అదిగో వాడు వచ్చేసాడు. నేను వెళ్ళొస్తానండి. బాయ్. హాయ్. హాయ్. వస్తున్నానుండు. డాడీ నమస్తే సార్. రంగా. నమస్తే రంగా, బాగున్నావా? ఏం ఆర్డర్ చేయమంటారా సార్? వన్ మినిట్, కాల్ వచ్చింది. సరేరా అయితే, బాయ్ రా. దొరబాబు సార్. రంగా, తమరు రోజుకో మేడంతో వస్తుంటారు కదా సార్. ఇవాళ వచ్చిన ఆవిడ పెళ్ళైన వారిలో ఉన్నారు. ఈ మేడం గారు మీ వైఫా సార్? రంగా, ఇంట్లో రోజు ఒకే కూరతో భోంచేయగలమా? రకరకాల కూరలతో భోంచేయడం నాకు చాలా ఇష్టం రంగా. ఈవిడ కూడా అందరిలానే. కాకపోతే నా కాలేజ్ ఫ్రెండ్, పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. కానీ చూసావా ఎంత పెట్టుబడిలాడిపోతుందో. సార్ మీరు సూపర్ సార్. మీరు డబ్బున్నోళ్ళు కదా సార్. మీరు ఏం చేసినా చెల్లుతుంది సార్. సార్ ఒక్క మాట,
నిన్న మొన్నటి వాళ్ళ కోసం నాకు అనవసరం కానీ ఇవాళ వచ్చిన ఆవిడ పెళ్ళయిందంటున్నారు, ఒక పాప కూడా ఉందంటున్నారు. పాపం సార్, వదిలేయండి సార్. ఏంట్రంగా నాకే నీతులు చెప్తున్నావు? సర్వీస్ చేసామా, ఏ 150 టిప్ తీసుకున్నావా అన్నట్టు ఉండాలి. మాలాంటి వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకూడదు. అయ్యా క్షమించండి, నేను అన్నది ఏంటంటే పెళ్ళైన వారి జీవితంలో భార్య, భర్త, పిల్లలు, వాళ్ళ వెనక 2 కుటుంబాలు ఉంటాయి. ఇలాంటి విషయాలు వాళ్ళ ఇంట్లో తెలిస్తే వాళ్ళ జీవితంలో విషాదమే మిగులుతుంది. పెళ్ళైన వారు కదండి, వదిలేయండి సార్. నీకేంట్రా అంత ఇంట్రెస్ట్ దాని మీద? ఏదో తెలిసిన వాడు వదిలేస్తున్నాను, పోపో నీ పని చూసుకోపో. అయ్యా పాపం అయ్యా, మీ 5 నిమిషాల సుఖం కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి అయ్యా. ఒక్క మాట మాట్లాడావంటే సారీ సార్, అయిపోయింది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ వదిలేండి సార్. ఏదో తెలియకని సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మిడ్ నైట్లో పార్టీలు అంటూ బరి తెగించుకుని తిరుగుతున్నావు. అసలు ఎవడవాడు? ఏయ్, వాడు వీడు అనుకో. ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకో. ఏంటే ఊరుకుంటానా? ఊరుకోపోతే మూసుకొని పడుకో. డాడీ డాడీ మమ్మీ ఇంకో డాడీ దగ్గరికి తీసుకెళ్తుందంట. ఏం చెప్తున్నావు పాపకు నువ్వు? ఎలాగైనా పాపకు చెప్పేది? ఎందుకలా గరుస్తున్నావు? వాడినే కనుక పెళ్లి చేసుకుని ఉంటే దానికి డాడీ ఉండేవాడు. ఓహో, ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు నేను బోరు కొట్టనా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన తప్పుకి నా జీవితాలు బయట చేస్తావా? నన్నే కొడతావా? జీవితంలో నా మొహనికి చూపించు చూడు. మమ్మీ మమ్మీ ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండక వీల్లేదు. నేను కలను నీ కూతురు తీసుకోపో. నీకేమైనా పిచ్చా? ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దాం, 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి తిరుగుదాం అనుకుంటే దాని అర్థం లేచిపోదామనా? అది కూడా ఒక పాపతో. నాకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. సారీ రజని, నాకు అనవసరం. నేను వెళ్తున్నాను, నాకెప్పుడు ఫోన్ చేయకు. హలో మిస్టర్, నేను ఒక లాయర్ని. ఇప్పుడు ఇక్కడ జరిగిన గొడవంతా విన్నాను. ఇప్పుడు అమ్మాయి జీవితం ఏమవుతుంది? నేనేం చేయనండి. అంటే అమ్మాయితో 2 రోజులు ఎంజాయ్ చేసి వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? నాకు పెళ్ళయిందండి, 2 పిల్లలు ఉన్నారు. నీకు పెళ్ళయిందని ముందు గుర్తుకు రాలేదా? అరే అసలు మన మగవాళ్ళు 2 నిమిషాల సుఖం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోతారు. 2 కుటుంబాల మధ్య అగాధం సృష్టిస్తారు. ఇప్పుడు ఏ అభం శుభం తెలియని ఈ పసిపాప జీవితం అగమ్య గోచరంగా మార్చేస్తావా? ఇప్పుడు అమ్మాయి ఏ ముఖంతో తన భర్త దగ్గరికి వెళ్తుంది? ఇప్పుడు తన భర్త ఎలా చేరదీస్తాడు? ప్రతి మగవాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రేపు మీ భార్యలు మీకంటే బాగా ఉన్నవాళ్ళు, మీకంటే అందగాళ్ళు ఇలాగే గేలం వేసి వాడుకొని వదిలేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీలాంటి వాళ్ళ వల్ల దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల మంది ఆడపిల్లలు వాళ్ళ జీవితాల్ని రోడ్డును పడేసుకుంటున్నారు. పవిత్రమైన భార్యాభర్తల బంధాన్ని అబాస్పాలు చేస్తున్నారు. మీలాంటి దుర్మార్గుల్ని ముందు ఉరితీయాలి. అలాంటి చట్టాలు రావాలి. క్షమించండి సార్. సారీ రజని, తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పు చేశారు. నన్ను క్షమించు. సారీ సార్. సారీ సార్. అమ్మా, వదిలేయండి సార్.
ఒకరిది కామవాంఛ, మరొకరిది మూర్ఖత్వం, ఇంకొకరిది అమాయకత్వం. చివరికి ఇలాంటి వాళ్ళ కారణంగా బలవుతున్నది పసిపిల్లల జీవితాలు. తప్పుడు ఆశలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. లక్షల మంది ఏమీ తెలియని పసిపిల్లల జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయి. ఏ చట్టాలు, ఏ న్యాయ వ్యవస్థలు ఇలాంటి వాళ్ళకి శిక్షలు వేస్తాయి?